హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆహా రెసిపీస్. నేను మీ పరిమళ. ఈరోజు మామిడికాయతో మెంతి ముక్కలు ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తున్నాను. మామిడికాయ మెంతి ముక్కలు అన్నంలోకి, చపాతీలోకి, దోశల్లోకి, ఇడ్లీల్లోకి, దేంట్లోకైనా చాలా బాగుంటాయి. మెంతి ముక్కల్ని తయారు చేయడం చాలా తేలిక. ఫ్రిడ్జ్లో ఉంచుకుంటే వారం 10 రోజుల పాటు, బయట ఉంచితే 4 రోజుల పాటు ఫ్రెష్గా ఉంటాయి. ఇక మామిడికాయ మెంతి ముక్కలు ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ మెంతి ముక్కల కోసం తోతాపురి మామిడికాయ అయితే చాలా బాగుంటుంది. దీన్నే మన తెలుగు రాష్ట్రాల్లో కలెక్టర్ కాయ అంటాం. ఈ కాయ కూడా చాలా గట్టిగా ఫ్రెష్గా ఉండాలి. ఈ కాయ దొరక్కపోతే పులుపు తక్కువ ఉన్న కాయ వాడుకుంటే బాగుంటుంది. ఒక్క తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కళాయి పెట్టి అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి. ఆయిల్ వేడెక్కాక 1 టేబుల్ స్పూన్ మెంతులు వేసి లో ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ వేయించండి. మెంతులు కొంచెం వేగాక 2 టేబుల్ స్పూన్ ఆవాలు వేసి వేయించండి. ఈ ఆవాలు, మెంతులు సగానికి పైగా వేగాక 15 నుంచి 20 ఎండుమిర్చి వేయండి. నేను వేసిన ఎండుమిర్చి కొంచెం కారం తక్కువగా ఉన్నాయి, అందుకోసమని 15 నుంచి 20 ఎండుమిర్చి వేశాను. మీరు వాడుతున్న ఎండుమిర్చి కారం ఎక్కువగా ఉన్నట్లయితే తగ్గించి వేసుకోండి. ఎండుమిర్చి కూడా బాగా వేగాక చల్లారనిచ్చి ఒక మిక్సీ జార్లో వేసి 1 టీ స్పూన్ ఉప్పు వేసి గ్రైండ్ చేయండి. ఈ కారాన్ని మనం ముందుగానే కట్ చేసుకున్న మామిడికాయ ముక్కల్లో వేయండి. నేనైతే 1 మీడియం సైజ్ కాయ తీసుకున్నాను. దీనికోసం 2 టేబుల్ స్పూన్ కారం సరిపోతుంది. మీరు 2 కాయలు తీసుకున్నట్లయితే కారం మొత్తం వేసేసుకోండి. మిగిలిన కారాన్ని ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుంటే 1 రోజుల పాటు ఫ్రెష్గా ఉంటుంది. తరువాత ఎప్పుడైనా మెంతి ముక్కల్ని చేసుకున్నప్పుడు ఈ కారాన్ని వాడుకోవచ్చు. ఇందులో 1.5 టీ స్పూన్ ఉప్పు, పావు టీ స్పూన్ పసుపు వేసి బాగా కలపండి. ఈ మామిడికాయ ముక్కలకి ఉప్పు కారం అంతా బాగా కలిసాక 50 గ్రాముల బెల్లాన్ని బాగా మెత్తగా నూరి వేయండి. నేను తీసుకున్న మామిడికాయ 250 గ్రాముల నుంచి 300 గ్రాములు ఉంటుంది, అందుకోసమని 50 నుంచి 60 గ్రాముల బెల్లాన్ని తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయండి. ఆయిల్ వేడెక్కాక లో ఫ్లేమ్లో పెట్టి 1/2 టీ స్పూన్ ఆవాలు వేసి వేగనివ్వండి. ఈలోపు మనం ముందుగానే ఉప్పు కారం బెల్లం కలుపుకున్న ఈ మామిడికాయ ముక్కల్లో 1 టేబుల్ స్పూన్ పచ్చళ్ళ కారం, పావు టీ స్పూన్ ఇంగువ వేసి ఆవాల చిటపటలాడాక ఈ నూనె మామిడికాయ ముక్కల్లో వేయండి. ఈ వేడి నూనె వేశాక ఈ ముక్కల్ని బాగా కలిపి మూత పెట్టి ఉంచేయండి. 2-3 గంటల్లో మామిడికాయ మెంతి ముక్కలు ఇలా ఊరి తినడానికి రెడీ అవుతాయి. మెంతి ముక్కలు తీయగా, కారంగా, పుల్లగా చాలా బాగుంటాయి. మీరు కూడా మెంతి ముక్కలు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్స్లో తెలియజేయండి. మీకు కూడా ఈ మెంతి ముక్కలు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఆహా రెసిపీస్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.